ఏ వస్తువైనా అది మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నట్లు గప్పట్ల మనం ఆధార్ కార్డుతోని ఉల్లిగడ్డలు తీసుకున్నాం. అంతేకాదు ఉల్లిగడ్డలకు పోలీసులను సెక్యూరిటీ పెట్టంగా కూడా చూసినాం. అగో అట్లనే ఇప్పుడు దేశ రాజధానిలా నీళ్ళ తిప్పల బగ్గ ఉంది. ఇప్పటికే అక్కడ సరిపోను నీళ్లు లేక దూప అంటుంది. మరిగా నీళ్లను నడమల ఎవడన్నా పైపులకు పొక్కలు పెట్టి మలుపుతుర్రా అని అటు దిక్కు పోలీసులు గస్తీగాస్తుర్రట. మరిగా ముచ్చటేందో చూడుర్రి. అగ్గ చూస్తుర్రు కదా, పోలీసు అన్నలు నీళ్ల పైపుల మీదకించి నడుచుకుంటూ పోతుర్రు. ఏమిటికి అనంటే దొంగల కోసం, నీళ్ల దొంగల కోసం. దేశ రాజధాని ఢిల్లీ పట్నం నీళ్లకు కన్నమ్మ కష్టాలు పడుతుంది అని మొన్న వార్త వేసినాం కదా. ఇక నీళ్లు ఢిల్లీకి చేరక ముందే మధ్య లెవెల్లో పైపులకు తూటు పెడుతున్నట్టున్నారు. అందుకే ఆడాడ పైపులు లీక్ అయి పట్టణానికి రావాల్సిన నీళ్లు నడమల్లే పోతున్నాయి. జరగ దొంగ లెవెల్లో పట్టుకోర్రి అన్నట్లు ఢిల్లీ మంత్రి అతీషి మేడం ఆర్డర్ వేసిందట. దయచేసి పోలీసు వాళ్ళంతా ఈ ముచ్చట మీద నజరేయాలి. ఢిల్లీకి నీళ్ల తిప్పల ఉంది కాబట్టి అది తష్ప చేస్తానికి మీ వంతు సాయం అందియాలి. అందుకోసం ఓ 15 రోజులు జర మీరంతా ముంగడ పడాలి అని కోరిందట. ఇక మేడం మాటలిన్న ఢిల్లీ పోలీసులు గిట్ల పైపుల పొంటి తిరుక్కుంటా ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో ఎవడిగా పని చేస్తుండో దొరకబడటానికి తెగ తిరుగుతుర్రు. ఇదివరకే అక్కడ పట్నం అంతా దూప అనుకుంటా హరిగోసలు పడుతుంది. జనం తిప్పల చూసి 1-2 ట్యాంకర్లు వస్తే అవి కూడా 2 నిమిషాలనే ఖాళీ అవుతున్నాయి. గిట్ల నీళ్ల కోసం ఢిల్లీ పట్నం షానొద్దుల సంది పానీపట్టు యుద్ధాన్ని వేసుకుంటా వస్తుంది. అటు నీళ్ల కోసం ఢిల్లీ సర్కార్ కూడా గట్టినే తల్లాడుతుంది. ఇక అటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు అస్సలాగుతలేరు. పట్నం అంతా దూప అంటుంటే మీకు చీమ గుట్టినట్లు కూడా లేదా అని ధర్నాలు చేసుకుంటా సర్కార్ను సుడివెడుతుర్రు. దిష్టి బొమ్మల కాడ కుండలెత్తేస్తుర్రు. తాగేతానికి చెంబడి నీళ్లు ఇయ్యలేని సర్కారు డౌన్ అనుకుంటే జంగు లేపిర్రు. అయితే హర్యానాకించి సరిపోను నీళ్లు రాకనే గింత తిప్పలైతుందట. మరిగా తిప్పల ఎన్నడు తీరుతుంది, ఢిల్లీ పట్నం తుర్తిగా చెంబడి నీళ్లు ఎన్నడు తాగుతుందో చూడాలే. ఇప్పటికే నీళ్ల తిప్పలుండబట్టి ఏం తక్కువ నెలకు పైనే అవుతుంది. మరిగా ఇంకేం చేసి అక్కడి జనం కుత్కెలు దడుపుతారు అనేది ముంగట చూసుకుంటూ పోవాలి.